ఖచ్చితంగా చాలా రోజుల నుంచి మనోడు ట్రెండ్ మార్చిండు. బచ్చల మల్లి ఇలా రకరకాల సినిమాలతో కొత్తగా కనపడుతున్నాడు. ఒక టోటల్గా మాస్గా క్రూరంగా. సో అంటే తప్పు చేసేవాడిని వేసి పడేయాలంటే క్రూరంగా మారాల్సిందే. రీసెంట్గా మన నాని కూడా సో ఆ విధంగా మారడం మంచిగా అనిపించింది. ఇంకా దీనికి సంబంధించింది అయితే 12 రైల్వే కాలనీ కనబడేది. స్టార్టింగ్ ఒక లేడీ వాయిస్ వస్తుంది. వణుకు పుట్టింది, స్టార్టింగ్లో వణుకు పుట్టింది. సో మరి ఎవరు అమ్మాయిలు చనిపోతున్నారా, చేతబడి చేసి వాళ్ళని అంటే మానసికంగా ఒక ట్రాన్స్లోకి పంపించేసి రైల్వే పట్టాల మీద చనిపోవడమా, ఇలా ఏదో రైల్వే ట్రాకులు కనపడుతున్నది. ఒక డైలాగ్ కూడా కొట్టిండు అన్న, బయటపడి పోయాల్సిన అవసరం లేదు అంటే ఒక డైలాగ్ ఒకటి పడ్డది. సో తానే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి వినప్పుడు ఆ క్షుద్ర పూజలు తనలో నవ్వుతుంటే మరి నువ్వు చస్తావు అడిగి పోదని ఎవరైనా సజెషన్ ఇస్తే ఆ డైలాగ్ కొట్టాడా. సో అంటే ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న యువత ఎవరైనా కావచ్చు, లేడీస్ని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళని అంత ముందు వాళ్ళని కాపాడడానికి పోతున్నట్టున్నాడు. సో హీరో అంటే కామన్ కదా, ఒక లెవెల్గా ఉండి విలన్కి ఎదురు తిరిగి వాళ్ళు చేసే ఆయన ఆపేసి కాపాడమే కాబట్టి సో అదే కనబడుతుంది. కానీ దీంట్లో స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉండొచ్చు. ఫస్ట్ టైం హర్రర్లో వస్తున్నాడు కాబట్టి డిఫరెంట్గా ఉండొచ్చు. నాకు తెలిసి అయితే దీంట్లో బీజం మస్త్ అనిపించేసింది. భీమ్స్ సిసిరోలియా టోటల్గా స్టోరీ మస్త్ అనిపిస్తుంది. పొలిమేర 1, 2 అంటే ఇంకా ఒకసారి అర్థం చేసేసుకోండి ఏ రేంజ్లో ఉన్నాయి. సో పొలిమేర 3 కూడా ప్లానింగ్ ఉన్నది, 4 కూడా ప్లానింగ్ ఉన్నది. ఆయన డైరెక్షన్లో వస్తుందంటే ఇంకా అల్లరి డైరెక్షన్. మామూలుగా కామెడీ చేస్తేనే ఏదో హ్యాపీగా నవ్వుకునే వాళ్ళు మంచి సినిమాలు తీస్తున్నారు అనుకున్నాం. కానీ ఆయన టోటల్గా పోలీస్ క్యారెక్టర్లో బచ్చల మళ్ళీ రకరకాలుగా ఏదో సమ్ నియోజకవర్గంలో ఒక సినిమా వచ్చేసింది, అడవి జాతి కోసం తాపత్రయపడినట్టు అటువంటిది ఒకటి. రీసెంట్గా ఇప్పుడు హర్రర్లోకి ఎంటర్ అయిపోయి సో ఖచ్చితంగా మనకి భయం పుట్టించబోతున్నా అనిపిస్తే నాకు అనిపిస్తుంది. దానికి తోడు భీమ్స్ సీజన్లో బీజం అయితే మస్తు అనిపించింది. ఇందులో సాయి కుమార్ గారు కూడా కనబడేది. క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది రచ్చ ఉంటది ఖచ్చితంగా. హర్రర్లో సాయి కుమార్ గారు ఆయన వాయిస్ చూస్తే ఎట్లా ఉంటది. రీసెంట్గా వచ్చిన ఒక సినిమాలో చాలా తక్కువ వచ్చింది వాయిస్. ఎండింగ్లో వేసి పడేస్తాడు ఒక పోలీస్ క్యారెక్టర్ అనుకుంటా వేసేస్తాడు. ఇంకా సో కంచుకంఠం ఖచ్చితంగా వినబోతున్నాం. హర్రర్కు ఈయన కంచుకంఠం జోడైతే మరి ఆయన పట్టుకున్న చేతిలో ఉన్న ఆయుధానికి పవర్ ఏందో ఆయన కంచుకంఠంతో బయటపడింది. మరొక్కసారి పాత సాయి కుమార్ చూస్తామని ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఖచ్చితంగా హర్రర్తో అరిపించేస్తాడు, భయం పుట్టించేస్తాడు. ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆడ ఉన్నది బీజేఎం ఇచ్చే మగాడు భీమ్స్ సిసిరోలియా కాబట్టి. సో డైరెక్టర్ 1, 2 పొలిమేర 1, 2 డైరెక్టర్ కాబట్టి ఇక ఖతర్నాక్ సినిమా అయితే రాబోతుంది అనుకుంటాను నేను. ఖచ్చితంగా హాయ్ బ్రో. అన్న హాయ్. ఇప్పుడు అల్లరి నరేష్ దే 12A రైల్వే కాలనీ అని చెప్పి టీజర్ రిలీజ్ అయింది. అవును. ఇప్పటి వరకు మనం అల్లరి నరేష్ ని ఒక కమెడియన్ గానే చూసాం కదా. అవును. ఇప్పుడు హర్రర్ మూవీలో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు అన్న? ఫ్యాన్స్ అని కాదు, తెలుగు ఆడియన్స్ ఎవరైనా సరే కానీ సినిమాలో కంటెంట్ బాగుంటే మాత్రం చిన్న హీరోనా పెద్ద హీరోని ఎవరు చూడరన్న. సినిమా కంటెంట్ దమ్ము ఉందా లేదని చూస్తారన్నమాట. సో నిజంగా అల్లరి నరేష్ అనే వ్యక్తి స్టార్టింగ్ లో కితకితులు అటువంటి సినిమాలు తీసినప్పుడు కమెడియన్ ఉంటుండే. కానీ ఈ తన స్టోరీ వచ్చి మొత్తం మారిపోయింది అన్న. మీరు చూడండి, మొన్న వచ్చిన మా బచ్చల మల్లి సినిమా కానీ అంతకుముందు సినిమాలు కానీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంటాను. నాందిలో కూడా బట్టలు ఇప్పేసి చూసారు కదా. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న. ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం కంప్లీట్ గా హర్రర్ జోన్ లో చేస్తున్నాడు కదా. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు దీన్ని అనేసి అన్న? హర్రర్ అనేది కూడా చాలా బాగా ఇష్టపడతారు. మీరు చూసుకోండి విరూపాక్ష గానీ, సో అవును, సో విరూపాక్ష గానీ, మసూదా గానీ హర్రర్ టైప్స్ ఆఫ్ జోన్ ప్రజలు బాగా ఇష్టం. ఇంకా ట్విస్టులు బాగుంటాయి, హర్రర్ సస్పెన్స్ క్యారెక్టర్ అవుతుంది కాబట్టి ప్రజలు బాగా నచ్చుతామంట. సో ఇదేం కొత్త కాదు. అల్లరి నరేష్ ఆల్రెడీ మన ఇంట్లో దయ్యం నాకేం భయం మన సినిమా తీశాడు, అది కూడా మన చిట్టు కొట్టింది. సో అట్లాంటి బ్యాక్ డ్రాప్ ఇస్తే కొత్తగా అనిపించాను అసలు. ఆ 12A రైల్వే కాలనీ అంటే రైల్వేలో సంబంధించింది అనమాట. 12A డీకోడ్ చేయలేకపోతున్నాం అసలు 12A ఎందుకు పెట్టారు అనేది. అది కానీ మన రైల్వే కాలనీ కాన్సెప్ట్ డిఫరెంట్ అనిపించింది. సో మీరు చూసాను పొలిమేర 1, 2 రైటర్ అనమాట. పొలిమేర 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు, పొలిమేర 2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అట్లాంటి ఒక రైటర్ ఈ సినిమాకి చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా డైరెక్టర్ నాని కసరగడ్డ, తను కూడా చాలా మంచి సినిమాలు తీస్తాడు, మంచి కాన్సెప్ట్ తో ఉంటాడు ఎప్పుడు కూడా. సో 100% బాగా నచ్చుతాను నాకు నమ్మకం అన్న. ఇంకోటి భీమ్ అన్న, ఏం కొట్టిన బీజము పడిపోయి నాకు అది చెప్తున్నా, అంత బాగుంది, వేరే లెవెల్ అండి. అల్లరి నరేష్ చాలా డిఫరెంట్ గా అందరు చనిపోతారని డైలాగ్ వాటాలి కానీ చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. మెయిన్ గా బీజం చాలా బాగా నచ్చింది. ఆ సినిమా దగ్గర చాలా గొప్ప అనిపించింది. అల్లరి నరేష్ తన కన్ను కట్అవుట్ కి ఎంత సినిమా తీస్తా సత్తున్నా, కామెడియన్ చేస్తాడు, విలన్ చేస్తాడు, హీరోగా చేస్తాడు, దయ్యం హర్రర్ చేస్తాడు. ఎటువంటి కాన్సెప్ట్ ఉన్నా సెట్ అవుతాడు అనమాట. వర్త్ అని ఫీలింగ్ అవుతాయి కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది 12A రైల్వే కాలనీ. నేను చెప్తాను ఏదో సస్పెన్స్ అయితే క్యారెక్టర్ కనిపిస్తుంది అన్న. అంటే నార్మల్ గా చూడండి, ఈ మంత్ హీరో మన ప్రభాస్ కూడా రాజాసాబ్ సినిమాలో హర్రర్
మూవీ, అది హర్రర్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మూవీ అది. సో సినిమా అల్లరి నరేష్ కి మంచి హిట్ ఇస్తుంది అనుకుంటున్నారా? 100% వస్తుంది అన్న, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అందులో డైరెక్షన్ మీద నమ్మకం ఉంది, భీమ్ మ్యూజిక్ డైరెక్టర్ మీద నమ్మకం ఉంది. మెయిన్ గా ఎంచుకున్న స్టోరీ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది కాబట్టి సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సాయి కుమార్ గారు అవును అవును అవును. ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? సహజంగా సాయి కుమార్ ఎప్పుడు కూడా ఈ హర్రర్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వర్క్ చేయలేడు ఇప్పటివరకు నాకు తెలిసినంత మటుకు. కానీ ఈ సాయి కుమార్ కూడా దీన్ని ఇన్వాల్వ్ అవ్వడం, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మెయిన్ ఈ సినిమా అందరూ కలిసి వచ్చేలా కనిపిస్తుంది. జస్ట్ వచ్చిన టీజర్ కదా, టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్ లో కానీ. సో మేబీ ఇంకా చాలా రానున్న రోజులు ట్రైలర్ బట్టి సినిమా ఎలా ఉండదు. నాకైతే కొత్త కాన్సెప్ట్ అనిపిస్తున్నాం. 12A రైల్వే కాలనీ అంటే రైల్వేలకు సంబంధించిన ఒక స్టోరీ. సో ఒక సస్పెన్స్, ఒక దగ్గర మర్డర్ అయితే ఉంటుంది, ఆ దయ్యం బట్టి హీరోకి ఎందుకు పట్టింది, హీరో ఎలా దాన్ని రక్షించడానికి కాన్సెప్ట్ తో కనిపిస్తుంది. సో కొత్త కాన్సెప్ట్ నాకు నచ్చింది. 100% సినిమా ప్రతి ఒక్కరు నచ్చింది. మంచి హిట్ కొట్టిందని నమ్మకం నాకు కలిగిందన్న. ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 12A రైల్వే కాలనీ. ఆ విషయం ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. మరి అల్లరి నరేష్ గారిది కొత్త మూవీ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? నాట్ బ్యాడ్ అనిపించింది. ఎందుకంటే టీజర్ లో అంత ఏం తెలుస్తుంది బ్రో, ఇందులో ఒక డైలాగో లేదా ఒక సీనో ఏదో ఉంటుంది. బట్ ఆయన రివీల్ చేశారు, చేతబడి లాంటిది అయితే ఉంది. బ్లాక్ మ్యాజిక్ అయితే కనిపిస్తుంది టీజర్ లో. బేస్డ్ ఆన్ బ్లాక్ మ్యాజిక్ మీద ఉండొచ్చు, మేబీ ఉంటే అంతే. సో మరి అల్లరి నరేష్ గారు ఎప్పుడు మన కామెడీ మూవీస్ లోనే ఎక్కువ కనిపించారు. నేను మొన్నటి వరకు కొంచెం సీరియస్ గా ఉండే, ఇప్పుడు డైరెక్ట్ హారర్ మూవీ అంటున్నారు. సెట్ అవుతుంది అంటారు అల్లరి నరేష్ గారు? ఆయనకి సెట్ అయింది, సెట్ కాదని నేను చెప్పలేను. యాజ్ ఎ ఆర్టిస్ట్ గా అన్ని క్యారెక్టర్ చేయాలి. బట్ ఇట్స్ లేట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. సో లేట్ అయింది. హర్రర్ సినిమాలు చేయడం లేట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా అన్ని చేయాలి. ఒక హీరోగా అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తేనే ఆడియన్స్ ఆయన అలా యాక్సెప్ట్ చేయగలుగుతారా? అంటే అంత హారర్ మేబీ మే నాట్ బి. ఎందుకంటే నేను కూడా చూడట్లేదు కదా, ఇప్పుడే కదా చూసేది. అవుట్పుట్ వచ్చాక విల్ సి. మీకు ఎలా అనిపించింది? నాకు నైస్. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన యాంగిల్ చూడలేదు కదా, చూడాలనుకుంటున్నాం. ఒకవేళ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎలా ఉంటుందో తెలియదు మనకి ఇప్పటివరకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కామెడీ జోన్ లో చూసినాం, ఇప్పుడు హర్రర్ కదా. బీజిఎం బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. పొలిమేర రైటర్ కాబట్టి మేబీ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హాయ్, మరి అల్లరి నరేష్ గారిది కొత్త మూవీ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది అది టీజర్ అయితే. ఇప్పుడు ఇది హర్రర్ మూవీలా ఉంది, కొంత భయంకరమైనటువంటి ప్రజలే కానీ తర్వాత ఎవరైనా కానీ భయపడేటట్టుగా తీస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి భయాన్ని పుట్టిస్తున్నారు అనమాట అల్లరి నరేష్ గారు. ఇంత మొదలు చాలా వరకు అంటే అతను ఏ మూవీ తీసినా కానీ ఒక కామెడీగా, అతను సినిమా థియేటర్కి వెళ్ళాలంటే కడుపు చెక్కలైపోయేలా నవ్వేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మూవీలో ఎలా ఉందంటే ఇది అతను ప్రస్తుతానికి హర్రర్ గా అండ్ భయంకరంగా తీస్తున్నారు అనమాట. ఇంత ముందులో కూడా ఒకటి సెంటిమెంట్ గా తీశారు మహేష్ బాబు గారితో. తర్వాత ఇది ఒక హర్రర్ మూవీ, దెయ్యాలని భూతాలని పెట్టి తీస్తున్నారంటే ఇది కూడా ఒక బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇతను ఒక కామెడీ యాక్టర్, ఒక కామెడీ హీరో. ఇతని పేరు చెబితేనే, అల్లరి నరేష్ అనే పేరు చెబితేనే ఎక్కడ లేని నవ్వు వస్తుంది, ఎక్కడ లేని ఎంజాయ్మెంట్ వస్తుంది. ఈసారి థియేటర్ లో కూర్చుంటే భయంగా కూర్చోవాలి. నేను ఎటు నుంచి వచ్చి ఏ దయ్యం వస్తుందో, ఏ దయ్యం ఎవరెమ్మడి పడుతుందని అన్నంత భయంగా కూర్చుండేటట్టుగా అంత మంచి హర్రర్ మూవీని నరేష్ గారు యాక్ట్ చేస్తున్నారు అనమాట. అల్లరి నరేష్ గారు హర్రర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. మరి అల్లరి నరేష్ గారికి ఈ జోనర్ సెట్ అవుతుంది అంటారా? ఇప్పుడు నవ్విస్తారు కదా అందరినీ, మరి ఇంత సీరియస్ సెట్ అవుతుంది అంటారా? ఒకప్పుడు జగపతి బాబు గారు హీరోగా వచ్చారు, ఇప్పుడు విలన్ గా సెట్ అవ్వాలా? ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్ గా రవితేజ గారు వచ్చారు, ఇప్పుడు హీరోగా సెట్ అవ్వాలా? మరి ఒకప్పుడు చిరంజీవి గారు విలన్ గా నటించారు, అమ్మాయిల్ని నమ్మించి మోసం చేసి వదిలేసే విలన్ గా. ఇప్పుడు తర్వాత ఆయన హీరో ఎవరు? ఇప్పుడు మన పాన్ ఇండియాలోనే ఒక సూపర్ మెగాస్టార్ చిరంజీవి గారు అవలా. అలాగే ఇతని మూవీస్ కూడా అలాగే వస్తాయి అన్నమాట. చాలా బాగుంది టీజర్ చూసాను నేను, భయంగా ఉంది. తర్వాత ఇదిలో చూస్తే కామెడీ అయిద్దేమో చెప్పలేం కదా. లేదంటే అదే భయాన్ని, అదే హర్రర్ ని కంటిన్యూ చేస్తారేమో తెలియదు కదా. కానీ టీజర్ అయితే చాలా బాగుంది. నేను కూడా వెయిటింగ్ తన మూవీ కోసం థియేటర్ లో, నేను కూడా వెయిటింగ్. మరి అల్లరి నరేష్ గారిది కొత్త మూవీ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే హర్రర్ జోనర్లో ఉంది ఇది. ఈ సినిమా అంతకుముందు ఆయన డైరెక్టర్ గారు చేసిన సినిమాలు పొలిమేర 1, పొలిమేర 2 రైటర్ కదా అతను, రైటర్. కానీ చాలా బాగుందండి ఆ టీజరు. మన అల్లరి నరేష్ గారికి ఓ మంచి సీరియస్ మూవీ ఇది. ఇప్పుడు మనం కామెడీ చూస్తుంటాం ఆయనలోని, కానీ ఈ సినిమాలో మాత్రం అద్భుతమైన నటన చూస్తామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ సీరియస్ లుక్,
ఆ విధానం చూస్తే మాత్రం సినిమా మాత్రం మామూలుగా ఒక రేంజ్లో ఉండదనిపిస్తుంది. హర్రర్ జోన్ మళ్ళీ అప్పుడు గీతాంజలి గట వచ్చిన సమయం లాంటి సమయం అనుకుంటాను నేను. ఇది ఈ సినిమా అంతకంటే కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఆడియన్స్ అల్లరి నరేష్ గారిని ఇంత సీరియస్ లుక్ లో తీసుకుంటారంట. ఈ మధ్య చాలా అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు అల్లరి నరేష్ గారు. కామెడీ నుంచి ఇప్పుడు నాంది అలాంటి సినిమాలు బ్రహ్మాండమైన సినిమాలు చేశారు ఆయన. ఇప్పుడు కొత్తగా అల్లరి నరేష్ గారిని చూడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా చేస్తాడు ఆయన. కామెడీ అయినా చేస్తాడు, అలాగే ఏ సీరియస్ పాత్ర అయినా చేయగలుగుతాడు. ఎంత మంచి మంచి పాత్రలు చేశాడు ఈ మధ్య. ఎందుకంటే కామెడీ కనిపించకుండా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా అయితే ఆయన సినిమాలలో ఒక మైలురాయి అవుతుందేమో నేను ఆలోచన, ఆశ కూడా. అంటే చాలా గ్యాప్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి వచ్చారు కదా, మరి మంచి మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అవునవును. మరి ఈ మూవీ కూడా హిట్ అవుతుంది అంటారు? సెన్సేషనల్ హిట్ అవుతుంది అంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మాత్రం కంపల్సరీ సూపర్ డూపర్ హిట్. రాసి పెట్టుకోండి, అదే రిలీజ్ అప్పుడు మనం మాట్లాడదాం. ఖచ్చితంగా మంచి హిట్ సినిమా ఆయన ఎన్నుకున్నాడు, చేస్తున్నాడు, వస్తుంది కూడా. థ్యాంక్ యూ. అల్లరి నరేష్ గారు కొత్త మూవీ రాబోతుంది, టీజర్ వచ్చింది అనమాట. ఈ రైల్వే కాలనీ అని చెప్పేసి మీకు ఎలా అనిపిస్తుంది? అయితే ఏంటంటే మనం అల్లరి నరేష్ గారిని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక కమెడియన్ గాను, దాని తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి చూసామన్నమాట. దాని తర్వాత నాంది అని మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఒకటి ఇచ్చాడు. దాని తర్వాత బచ్చలమల్లి మాస్ ఒకటి ఇచ్చాడు. దాని తర్వాత హర్రర్ జోన్ లో అంటే మనం ఇంతవరకు అల్లరి నరేష్ గారిని ఎప్పుడు చూడలేదు. ఈ జోన్ మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. అయితే ఏంటంటే పొలిమేర 1 and 2 తీసిన డైరెక్టర్ అంట. ఎక్స్పెక్టేషన్స్ మనం ఇంకా ఎక్కువలో పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఏంటంటే అల్లరి నరేష్ గారు కమెడియన్ చూసాము. దాని తర్వాత ఈ జోన్ లో చూడడం అనేది మనకు కొద్దిగా క్రియేటివిటీ కొత్తగా అనిపిస్తుంది. అది కాక మనము టీచర్ కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువలా ఉన్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటి సంగతి అని చెప్పి. సో మరి అల్లరి నరేష్ గారిని ఎప్పుడు మనం ఒక కామెడీ జోన్ లోనే చూసినాం. హారర్ మూవీ అంటున్నారు, చాలా సీరియస్ ఉండాల్సి ఉంటుంది కదా, హిట్ అవుతుంది అంటారా? హిట్ ఒక యాక్టర్ కు ఉండాల్సిన ప్రతి ఒక్కటి ఆయనలో ఉన్నాయి. మనం చూసాం అంటే మనం చూడనప్పుడు ఒకలా ఆలోచిస్తాం, చూసిన తర్వాత ఒకలా ఆలోచిస్తాం. ఒక జోన్ లో ఉన్నాడంటే ఆయన యాక్టర్ కాదు, జోన్లు చేంజ్ చేస్తూ వస్తున్నాడు. అందుకే యాక్టర్ అవుతాడు. కంపల్సరీ ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం కంపల్సరీ ఉంది. మూవీ హారర్ మూవీ అంటున్నారు, కామెడీ కూడా ఉంటుందా లేకపోతే హారర్ ఒక్కటే ఉంటది అనుకుంటున్నారు? ఆయన మూవీస్ లో మనం ఇంతగా కామెడీ కూడా ఎత్తుకుంటున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు కూడా ఆ కామెడీ జోన్ టచ్ చేసే అవకాశం ఉందని నా అభిప్రాయం. కంపల్సరీ టచ్ చేస్తాడు, ఎందుకంటే హర్రర్ మూవీస్ లో కామెడీ అనేది కంపల్సరీ ఉంటది ఏదో లాగా. వైవహర్షగా ఉన్నారంటే ఇంకా కామెడీ ఎక్కువ అయిపోయింది. అంటే ఆయన రీల్స్ అవి తీస్తా ఉంటాడు సంథింగ్. ఆయన నుంచి కూడా రైటింగ్ స్కిల్స్ ఏమైనా వచ్చి యాడ్ అయ్యి డైరెక్టర్ కి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ కామెడీ అండ్ హారర్ రెండు అయ్యే అవకాశం ఉంది కంపల్సరీ. డెఫినెట్లీ సెట్ అవుతుంది గురు. అల్లరి నరేష్ గారిని ఎప్పుడో మిస్ అయ్యాం. ఒక కితకితల దగ్గర నుంచి మనం ఇక్కడ కామెడీ జోన్ అనేది మిస్ అయ్యాం కాబట్టి కంపల్సరీ హర్రర్ మూవీ అంటే కామెడీ ఉంటది, కామెడీతో పాటు యాక్టింగ్ కూడా ఉంటది కంపల్సరీ. ఇప్పుడు వచ్చిన దానికైతే మనం కంపల్సరీ వస్తుందని ఆలోచిస్తాం. మరి లుక్స్ మటుకు ఆయన ప్రతి సినిమాకి చేంజ్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఒక నాంది కావచ్చు, ఒక మొన్న వచ్చిన బచ్చలమల్లి కావచ్చు, దాని తర్వాత కితకితలు కావచ్చు, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో చేంజ్ చేసుకుంటా వస్తున్నాడు. ఏంటి సంగతి అని చెప్పి.